రూ. 5,00,000 పెట్టి మనం ఒక వర్చువల్ గోల్డ్ కొనుక్కుంటాం మనం. అంటే గోల్డ్ ట్రేడింగ్, స్టాక్ మార్కెట్, ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫైనాన్షియల్ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్ కానీ మనం పెట్టి ఇన్వెస్ట్మెంట్ మీద ఆ రోజు గ్రామ్ ఎంత ఉందో అన్ని గ్రామ్స్. దీంట్లో మేము ఫిజికల్ గోల్డ్ కాదు కాబట్టి లాకర్ ఖర్చు కానీ లేకపోతే తరుగు మెరుగు మేము పెట్టిన 1,00,000, 5,00,000, 10,00,000 పెట్టి గోల్డ్ కొన్నప్పుడు ఆ 10 lakhs సో సార్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అందరూ చేయడం స్టార్ట్ చేశారు. లైక్ ఎస్ఐపి అని, మ్యూచువల్ ఫండ్స్ అని, ట్రేడింగ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, అలాగే బ్యాంక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేయడం. సో సిమిలర్లీ అప్లైస్ టు గోల్డ్. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ డెవలప్మెంట్లో. సో ఈ గోల్డ్ మీద ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది కొద్దిగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మనం గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ కి చాలా చాలా క్లోజ్ టు హార్ట్. ఎగ్జాక్ట్లీ. పాత రోజుల్లో ఫిజికల్ గోల్డ్ కొని ఇంట్లో పెట్టుకునేవారు, దాని ఆభరణాలు చేయించి ఇంట్లో పెట్టుకుని జరుగుతూ ఉండేది. అది ఇన్వెస్ట్మెంట్ కాకపోయినా ఇన్వెస్ట్మెంట్ లో అప్పుడప్పుడు అవసరం వచ్చేది. ఇంట్లో అవసరం వస్తే గోల్డ్ ని వాళ్ళు తాకట్టు పెట్టు అమ్మేసి వాళ్ళు అవసరం తీర్చుకునేవారు. లేకపోతే అది గోల్డ్ అలా తరతరాలుగా వస్తూ ఉండేది. సో బంగారం కొనడం మన ఇంట్లో ఎప్పటి నుంచో పరిపాటిగా వస్తున్న ఒక ప్రక్రియ, అది ఒక హ్యాబిట్. అది కరెంట్ జనరేషన్, కరెంట్ టైమ్స్కి వచ్చేప్పటికి గోల్డ్ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ కింద మనం ట్రీట్ చేస్తాం దాన్ని. మనం యాక్చువల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ భాషలో మేబీ ట్రేడింగ్, స్టాక్ మార్కెట్, ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫైనాన్షియల్ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, గోల్డ్ కూడా ఒక అసెట్ కింద దాన్ని ట్రీట్ చేస్తాం మేము. సో అదే ఇన్వెస్ట్మెంట్ కిందే, అది మన సొంత యూజ్ కింద కాకుండా. సో సొంత యూజ్ కాదు కాబట్టి గోల్డ్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని మనం వస్తే దాంట్లో 2-3 విధాలుగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటి మన పాత రకం ఫిజికల్ గోల్డ్. మన మార్కెట్కి వెళ్ళి గోల్డ్ కొనొచ్చు, లేకపోతే గోల్డ్ కాయిన్స్ కొనొచ్చు, గోల్డ్ బార్స్ కొనొచ్చు, ఏదైనా లేకపోతే వస్తువే కూడా కొనుక్కోవచ్చు ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం. తెచ్చి దాన్ని మనం ఎక్కడో సేఫ్గా పెట్టుకుంటాం, దాన్ని అవసరం వచ్చినప్పుడు దాన్ని అమ్మడమో దాన్ని చేయడం చేస్తాం. అది ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అది. సో దీంట్లో ఉండే సాధక బాధకాలు ఏమిటంటే ఆ గోల్డ్ తెచ్చినప్పుడు మనం వాళ్ళకి ఏదో తరుగు ఏదో కట్టాల్సి వస్తుంది. గోల్డ్ క్వాలిటీ మీద మనం మనం ట్రస్ట్ చేయలేం. అంటే బయట మార్కెట్లో కొంటే గోల్డ్ క్వాలిటీ 22 అంటే 22 అని అనుకోవాలి. వాళ్ళు చూపిస్తారు ఏదో దీంట్లో గేజ్ లో వాళ్ళు, కానీ అది మనకు తెలియదు యాక్చువల్గా. అలాగే 18, 22, 24 తెలియదు మనకి. గోల్డ్ బార్స్, గోల్డ్ కాయిన్స్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేవి 24 క్యారెట్స్ ఇస్తారు వాళ్ళు. అది కూడా తీసుకెళ్ళి మనం అమ్మడానికి వెళ్ళినప్పుడు కూడా దానికి కూడా తరుగు ఉంటుంది దానికి కూడా. సో దీంట్లో ఇన్హెరెంట్ గా దాంట్లో మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. మన బయట వాళ్ళు ఏమో గట్టిగా బ్రాండ్ గా నమ్మాలి వాళ్ళు ఆ ఫిజికల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు. ఇంకోటి వర్చువల్ గోల్డ్. వర్చువల్ అంటే మనం రూ. 1,00,000, 5,00,000 పెట్టి మనం ఒక వర్చువల్ గోల్డ్ కొనుక్కుంటాం మనం. అంటే గోల్డ్ ఫిజికల్ గా మన దగ్గర ఉండదు. అది ఆ రోజున ఎంత పర్ గ్రామ్ ఉందో అంత అలాట్ అయ్యి మనకి వర్చువల్ గోల్డ్ మన అకౌంట్ లో ఉన్నట్టు మనం భావించవచ్చు దాన్ని. ఆ గోల్డ్ మనకి ఇప్పుడు అవసరం వచ్చేప్పుడు డబ్బు యూనిట్స్ మనం ఆ గ్రామ్స్ మనం ఆ రోజు ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూకి అమ్మేయచ్చు దాన్ని. అది మనకి డబ్బు వస్తుంది మనకి. అది ఇదొక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ లోనే. కరెక్ట్. దీంట్లో మేము ఫిజికల్ గోల్డ్ కాదు కాబట్టి లాకర్ ఖర్చు కానీ లేకపోతే తరుగు మెరుగు ఇష్యూస్ ఏమి ఉండవు కాబట్టి మనకి స్ట్రైట్ ఫార్వర్డ్ గా గ్రామ్ పర్ గ్రామ్ ఎంత పెట్టుకుంటాం, ఎంత గ్రామ్ ఎన్ని అమ్మేప్పుడు ఎంత గ్రామ్ రేట్ ఉందో అంత మనం అమ్మేసి డబ్బు చేసుకోవచ్చు దాంట్లో. ఓకే. సో ఈ వర్చువల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా వర్క్ అవుతుంది అంటే వర్చువల్ గోల్డ్ అంటే మన దగ్గర ఫిజికల్ గోల్డ్ మన దగ్గర ఉండదు. కొన్ని గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి మార్కెట్స్ లో, స్టాక్ మార్కెట్ వాటిలో గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి, అది చేయొచ్చు. అది థర్డ్ ఆప్షన్ ఏమో సోవరెన్ గోల్డ్ బాండ్స్ అంటది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన ఇండియన్ గోల్డ్ కన్సంప్షన్ చాలా ఎక్కువ ఇండియాలో. అది పెరాప్స్ లార్జెస్ట్ ఇన్ ది వరల్డ్. మన గోల్డ్ కన్సంప్షన్ హైయెస్ట్ ఇన్ ది వరల్డ్. సో మనకి గోల్డ్ మన ఈ ఇంట్రెస్ట్ వాళ్ళు ఆర్బీఐ వాళ్ళు లీవరేజ్ చేయడం కోసం వాళ్ళు గోల్డ్ బాండ్స్ అమ్ముతారు వాళ్ళు. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బీఐ కంట్రోల్. ఆర్బీఐ అంటే మన నమ్మకం ఉంటుంది. ఇది కూడా ఫిజికల్ గోల్డ్ కాదు, ఇది కూడా వర్చువల్ గోల్డ్ అనుకోవచ్చు. సర్టిఫికేట్ ఇస్తారు మనకు, డిపాజిట్ ఇస్తారు వాళ్ళు, సర్టిఫికేట్ ఇస్తారు డిపాజిట్ ఉందని. మనం పెట్టి ఇన్వెస్ట్మెంట్ మీద ఆ రోజు గ్రామ్ ఎంత ఉందో అన్ని గ్రామ్స్ మీ అకౌంట్ లోనే సర్టిఫికేట్ ఇస్తారు మనకి వాళ్ళు. ఇచ్చిన తర్వాత దీంట్లో లాక్ ఇన్ ఉంటుంది 8 ఏళ్ళు. 8 ఏళ్ళ తర్వాత మనం ఆ గోల్డ్ అమ్మేసుకోవచ్చు. సో నార్మల్ గా గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయి కాబట్టి అది మన 8 ఏళ్ళ తర్వాత ఈజీగా యావరేజ్ గా ఒక 6-8% గ్రోత్ మనం చూడొచ్చు. దాంట్లో గ్యారంటీగా ఉంటుంది. దాంట్లో
ఈ లోపల వాళ్ళు ప్రతి ఏడు మనకి 2% మనకు వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తారు దాని మీద. మనం పెట్టిన 1,00,000, 5,00,000, 10,00,000 పెట్టి గోల్డ్ కొన్నప్పుడు ఆ 10 lakhs 2% వాళ్ళు ఎవ్రీ ఇయర్ మనకి ఇస్తారు వాళ్ళు. ఓకే. సో మన 2% మనకి ఎవ్రీ ఇయర్ వస్తుంది. 8 ఏళ్ళు పెడితే 16% మనకు వస్తుంది దాని మీద, పెట్టిన దాని మీద. ప్లస్ గోల్డ్ డెప్రిసియేషన్ రెండు కలుపుకుంటే మనకి దాదాపు 8 to 10% మనం ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసిన రిటర్న్స్ మనకు వస్తాయి. ఓకే. అడ్వాంటేజ్ ఏంటంటే సోవరెన్ గోల్డ్ బాండ్ అంటే ఆర్బీఐ బ్యాక్డ్ ఇది. సో దీంట్లో తేడా పాడా వచ్చే అవకాశం లేనే లేదు. ఓకే. ఒకటి ఏమిటంటే గోల్డ్ ప్రైసెస్ కానీ తగ్గితే అది మనం ఎవరు దాన్ని ఏం చేయలేరు. ఆ రోజు గోల్డ్ ఎంత ప్రైస్ ఉందో ఆ ప్రైస్ మనం 8 years అమ్ముకోవచ్చు. దీంట్లో ట్యాక్స్ బెనిఫిట్స్ దీంట్లో వస్తాయి. దాంట్లో స్కీమ్ టు స్కీమ్ అది కొంచెం వేరియేషన్ దాంట్లో ఉన్నాయి. బట్ దిస్ ఈజ్ SGB అంటది సోవరెన్ గోల్డ్ బాండ్స్. ఇది ఆర్బీఐ అప్పుడప్పుడు తెస్తూ ఉంటుంది. ఎప్పుడు ఓపెన్ గా ఉండేది స్కీమ్ ఇది. ఏడాదికి 2 or 3 times వస్తుంది. ఇది 1 month ఎంత ఓపెన్ గా ఉంటుంది అది ఆ ఇన్వెస్ట్మెంట్ కి. తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇలా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పిన 3 ways లో ఏ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ అంటారు? గోల్డ్, ఫిజికల్, వర్చువల్ లేదా బాండా? నన్ను అడిగితే బాండ్, సోవరెన్ గోల్డ్ బాండ్ ఇస్ ద బెస్ట్. ఓకే. దాంట్లో ఎందుకంటే దాంట్లో మనకి అన్ని బెస్ట్ ఆఫ్ ఆల్ ది వర్డ్స్ మనం దాంట్లో పొందుతాం. ఒకటి మనం ఫిజికల్ గోల్డ్ మన దగ్గర ఉండదు. సో సేఫ్టీ కన్సర్న్స్ లేవు. లాకర్ ఖర్చు లేకపోతే ఈ తరుగు అని దాంట్లో ఇష్యూస్ రావు. క్వాలిటీ కూడా మనకి ఇష్యూ లేదు. గవర్నమెంట్ ఇచ్చే బాండ్ అది. దాంట్లో ఫిజికల్ గోల్డ్ కాదు కాబట్టి అసలు క్వాలిటీ ఇష్యూ రానే రాదు. అదొకటి. తర్వాత 2% ఎవ్రీ ఇయర్ వస్తుంది దాంట్లో మనకి. ఆ 2% ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లస్ గోల్డ్ డెప్రిసియేట్ ఎలాగో అవుతుంది కాబట్టి మనకి మార్కెట్స్ లో అన్ని విధాలుగా చూస్తే అది బాగుంది అనిపిస్తుంది నాకు. ఫిజికల్ గోల్డ్ ఉంటే మన కళ్ళ ముందే గోల్డ్ ఉంటుంది మనకి. బ్యాంక్ వెళ్ళి తెచ్చుకుని మన దాన్ని చూడడం లేకపోతే చేసుకోవడం, ఆభరణం చేసుకుని దాన్ని చూసే అవకాశం ఉంటుంది. అదొక పద్ధతికి చేసుకోవచ్చు. కానీ దాన్ని బెనిఫిట్స్ డిస్కస్ చేస్తాం కదా, ప్రోస్ అండ్ కాన్స్, అలాగే ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. సో గోల్డ్ ఇలా 3 ways లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇందులో ఇది బెస్ట్ అని చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐమ్ షూర్ మా ధాత్రి వ్యూవర్స్ అందరికీ కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది.